ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి, అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ మమ్. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు 170 టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తుంది కదా. దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి, దీన్ని స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి. నీళ్ళెన్ని రావాలి, ఫలాన్ని ఇంత రావాలి, ఫలాన్ని ఇంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా. అది ఎస్ఆర్సి యాక్ట్. భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి 14 స్టేట్సే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేదో వాళ్ళు చేసినారు, కానీ అదర్వైజ్ 15 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి. వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసినారు కదా లద్దాఖ్ను. 15 అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి. సో వాటికి పద్ధతి ఉంది. ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏదేమి ఇవ్వాలి, హైకోర్టు ఎట్లా, పలాంది ఎట్లా అన్నీ దానికి ఒక చట్టం ఉంది. అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలే. నీళ్ళు ఎన్ని రావాలా, ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు. ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు. ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు. కాబట్టి మేము ఏం చేసినామంటే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపు ఒకవేళ పరిష్కారం అయితే 2 రాష్ట్రాలు చేసుకోవాలా, లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని. చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు పోవాలి. మేము 1 ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. సెక్షన్ 3 వేయండి, మాకు కృష్ణా జలాల పునఃపంపిణీ చేయండి. చేస్తే దాని వాళ్ళు ఖాతరు చేయాలి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా. ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్నీ రావాలి కదా. మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి, మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు మంత్రి, ఆయన పేరు షెకావత్ ఉండే కదా, గజేంద్ర సింగ్ షెకావత్. నేను ఢిల్లీ పోయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన, భాయ్ సాబ్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మీరు అది విత్డ్రా చేసుకోండి సుప్రీంకోర్టులో కేసు, మేము సెక్షన్ 3 చేస్తామండి. అప్పటికి 2-3 ఏళ్ళు గడిచిపోయింది, డిలే అవుతా ఉన్నది. నేను పోయినప్పుడు అడుగుతున్నా, పర్సూ చేస్తున్నా, మాట్లాడుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం, అన్నీ చేస్తున్నాం. ఫైనల్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీకు విత్డ్రా చేసుకుంటే దయచేసి మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్, న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది. కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్టు ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి భాయ్ సాబ్, మేము ఇచ్చేస్తాం. మంచిగా విత్డ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం. మీరు చెప్పిన ప్రకారం విత్డ్రా చేసుకున్నామండి అంటే లెటర్ పెట్టండి అంటే పెట్టినాం. అది ప్రాసెస్లో ఉంది సెక్షన్ 3 వేయడానికి. చివరికి వేసారు. ఇప్పుడు సెక్షన్ 3 వేసారు. దాని మీద బ్రిజేష్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి, మాకేం రావాలి, మీకేం రావాలి, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు. సో ద క్వశ్చన్ ఏంది, అక్కడ ఉంది, ఇప్పుడు తేలుతుంది. మా ఉద్దేశం ఏంది, 90 టీఎంసీలు అయితే మాకున్నాయి నికరం, మాకు ఎవరు ఇచ్చేదేం లేదు, ఎవరు అడుక్కునేదేం లేదు. అడిషనల్ ఇంకో 60-70 టీఎంసీ, ఇంకో 70-80 టీఎంసీ కావాలంటే ఎట్లా అంటే ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాటా ఏదైతే మనకు ఉంటుందో ఇందులో ఒక గుడ్ సైన్ అని ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిండు, వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు. అంతకుముందు చట్టం ఏముంటుండే, 75% డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి, 75% డిపెండబిలిటీ మీద. మన కృష్ణా జలాలు ఇచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు. ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే 75% బోల్డ్ అండి, మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి, కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి, అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా, అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం, 65% డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టిండు. దాని ద్వారా ఏమైంది, మన కృష్ణా నదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ 811 టీఎంసీ, 811 టీఎంసీలే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ తదనంతరం ఈయన బ్రిజేష్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 1005కి పోయింది. ఇంకో 195 టీఎంసీ పెరిగింది, ఆ 10% యాడ్ చేసే వరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది. ఇప్పుడు తేలుతుంది అది. సో మేము ఆశపడ్డది ఏంటంటే
ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ 90 టీఎంసీ అది బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిందే 45 టీఎంసీ.